ఈ దేశంలో ఆడాళ్ళందరికీ మొగుడు తప్ప అందరూ అందంగా కనపడతారు, మగాళ్ళందరికీ భార్య తప్ప అందరూ అందంగా కనపడతారు. ఇది కర్మ అంటారు దీన్ని తలరాత అని కూడా అంటారు. పెళ్ళి అయ్యే వరకు ఆవిడ అందంగానే కనపడడం, తర్వాత ఎందుకో కనబడడం మానేసింది ఈ మధ్యన. ఎందుకంటే బ్యూటీ క్లినిక్ వెళ్ళట్లేదు, అందుకని కనబడడం లేదు. పెడితే కనపడేది, అంతవరకు కనపడింది కదండి. కనపడింది కాబట్టి చేసుకున్నాం కదా. పైగా 6 ఏళ్ళు ప్రేమించాం, 7 ఏళ్ళు ప్రేమించి ఈ మధ్య పుట్టిన దగ్గర నుంచే ప్రేమించేస్తున్నారు. ఎక్కడి నుంచి ఆపాలో తెలియట్లేదు. మరి ఇన్నేళ్ళు ప్రేమించాం మహానుభావ, హత్యలు చేసేది వాళ్ళే, ఆత్మహత్యలు చేసుకుంటున్నది వాళ్ళే, విడిపోతున్నది వాళ్ళే. పెద్దలు కుదిర్చిన వివాహాల కంటే ప్రేమ వివాహాల్లోనే వైఫల్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది ఆశ్చర్యంగా ఉంది. ఏం ప్రేమ అనాలి దీన్ని? ఇది ఏ రకమైన ప్రేమ? ఇది కేవలం ఇందిరా పార్కు ఆకర్షణ, అంతకంటే లేదు ఇక్కడ. ఇందిరా పార్కు ఆకర్షణ. ఈ ప్రేమికుల వల్ల బాగుపడుతున్న వాళ్ళు ఎవరంటే, నేను పేపర్లో చదివా, ఎంత గొప్ప యోగిరా అనుకుని. అక్కడ మనిషి ఉంటాడట, వాడు ఈ ప్రేమికులు ఎవరైనా పెడితేనండి, తాడి చెట్టు కావాలా, ఈత చెట్టు కావాలా,